పురుషోత్తం సార్, ప్రస్తుతం ఏపీలో ఒక గందరగోళమైన పరిస్థితికి అందరూ వెళ్ళిపోయారు. అంటే ఒక ఏజ్ తర్వాత ఏదైతే పెన్షన్ల రూపంలో వాళ్ళకి ఆసరాగా దొరుకుతుందో దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లాగేసుకుంటుంది అని. సో ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకోవడం అంటారు చూడండి. అలాంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాము అంటూ కూడా చాలా మంది ఆవేదన చెందుతున్నారట. చాలా మంది తమ బాధను వ్యక్తీకరిస్తున్నారట. గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు అనర్హులందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేసింది కాబట్టి నోటీసులు ఇచ్చి సో అవన్నీ తీసేసుకుంటున్నారు. అవన్నీ కూడా అంటే ఇవ్వడం లేదు. సో పెన్షనర్స్ అందరికీ కూడా చాలా మంది ఆ యొక్క బాధను భరించాల్సిన పరిస్థితుల్లోకి వెళ్తున్నారు అంటూ రకరకాల వార్తలు చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది సార్ ఏపీలో? పెన్షనర్స్ బాధ ఏంటి? మొట్టమొదటి అంశం ఈ పెన్షన్స్ మరియు సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ సంబంధించి రెండు చర్చలు జరగాలి. ఒకటి రియాలిటీ, రెండు రాజకీయం. ఈరోజు సంక్షేమ పథకాలను రాజకీయ కోణాల్లో ఇవ్వడం ఎప్పుడైతే మొదలయ్యిందో దాంట్లో ఫలితాలు కూడా అట్లే ఉంటాయి. మనం అధికారంలోకి రావడం కోసం హామీలు ఇస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వెసులుబాటు గుర్తుపడుస్తుంది. ఇక్కడ మౌలికమైన సమస్య వస్తుంది. మొన్నే ప్రపంచ బ్యాంకు సమాజంలో పేదలను, నిరుపేదల్ని, మధ్యతరగతిని బైఫర్కేషన్ చేసింది. ఎంత ఆదాయం ఉంటే నిరుపేదలు, ఎంత ఆదాయం ఉంటే పేదలు, ఎంత ఆదాయం ఉంటే మిడిల్ క్లాసు, ఇట్లా బైఫర్కేషన్ చేసింది. దీంట్లో నిరుపేదలకు, పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాడు, పేదలు ఎవరు, నిరుపేదలు ఎవరు, దాని ప్రామాణికం ఏంటి, ఇది మౌలికంగా తేలాలి. ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుందంటే మినిమం నెలకు 20,000 రూపాయలు ఆదాయం వరకు వచ్చేవాళ్ళు నిరుపేదలు అంటుంది. నెలకు 20,000 వస్తే వాళ్ళ పేదలు నిరుపేదలుగా చూడాలంటుంది. 80,000 ఉంటే నెలకు వాళ్ళు దిగువ మధ్య తరగతి, 1,00,000 రూపాయల పైన ఉంటే ఎగువ మధ్య తరగతి అంటారు. అంటే నెలకు 20,000 వచ్చినా కూడా పేదలుగా చూడమంటుంది ప్రపంచ బ్యాంక్. మన ప్రపంచ బ్యాంకే చాలా మోడల్గా చూసుకుంటాం. మీరు నిరుపేదలు అంటే ఎవరు, పేదలు అంటే ఎవరు అని బైఫర్కేషన్ చేసిన తర్వాత నిరుపేదలకు పేదలకు ఇచ్చి మిగతా వాళ్ళకి పెన్షన్స్ కట్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రామాణికం కాదు. మనకు ఎంత బడ్జెట్ ఉంది, ఏ క్లాస్ పెట్టుకుంటే ఎంతమందికి ఇవ్వగలం, ఈ లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్కువ మందికి ఇవ్వాలంటే ఏ క్లాస్ పెట్టాలి అంటే ఆర్థిక పరిమితి కాదు. ఇప్పుడు మీకు పెన్షన్ తొలగించాలనుకోండి, ఏదో ఒక మహిళకి ఇచ్చే పెన్షన్ తొలగించాలంటే 1,00,000 మందిని తొలగించాలంటే ఏ క్లాస్ పెట్టుకోవాలి? 2 బల్బులు ఉంటే తొలగించేద్దామా, ఏసీ ఉంటే తొలగించేద్దామా, కరెంట్ ఛార్జ్ 500 మీటర్లు ఉంటే 500 మీటర్ ఇది యూనిట్స్లో వాటికి తగ్గించేద్దామా? ఇట్లా కొలతలు వేసుకుంటే తగ్గించడానికి కొలతలు వేసుకుంటున్నాం తప్ప ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడట్లేదు. అక్కడే సమస్య వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం అది సామాజిక పెన్షన్ ఏదైనా ఇవ్వదలుచుకుంటే మీరు పేదలు నిరుపేదలకు ఇవ్వండి, ఆ పేదలకు నిరుపేదలకు డెఫినేషన్ కరెక్ట్గా చేయండి, స్టడీ చేసి దాని ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేయండి. ఇది చేయలేనప్పుడు గొడవలు వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ సమస్య ఏంటి? ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3,000 రూపాయల పెన్షన్ అమలు చేసింది. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చెప్తున్నాం, లోను 3,000 కాదు 4,000 పెన్షన్, అది కూడా రావడం ఇస్తామని చెప్పారు. ఆ రోజు ఈ క్రైటీరియా చూసినారా? ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, ఇవేం క్రైటీరియా చూడకుండా ఎక్కువ మందికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆ రోజు క్రైటీరియా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము 4,000 పెన్షన్ ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి చాలా మందికి అనర్హులకు ఇచ్చేసినాడు, వాటిని స్క్రూటినీ చేస్తామని చెప్పినామా? చెప్పకపోగా 4,000 మొదటి నెల నుంచి ఇస్తాం, వాలంటీర్ల ద్వారా ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి లేదు మేము ఇస్తామని చెప్పినారు. ఆ రోజు అర్హత అది అంటే ఎక్కువ మంది ఓట్లు రావాలి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు డబ్బులు గుర్తొస్తాం, మన బడ్జెట్ ఎంత పెన్షన్ ఇప్పుడు గుర్తొస్తాం. సార్ ఆ టైంలో చాలా మందికి పెన్షన్స్ అందడం లేదు అనే ఒక ప్రచారం కూడా జరిగిందిగా. అదే అంటుంది, ఆ రోజు పెన్షన్స్ హామీ ఇచ్చేటప్పుడు ఓట్లు కావాలి, ఎక్కువ మందికి ఓట్లు కావాలి కాబట్టి ఎక్కువ మందికి అమలు చేస్తాం, మొదటి నెల నుంచి అమలు చేస్తాం, వాలంటీర్లకు 10,000 నుంచి అమలు చేస్తాం. ఆ రోజు ఓట్లు క్రైటీరియా, ఈ రోజు ఫైనాన్స్ క్రైటీరియా. ఎలక్షన్కి ముందు ఓట్లు క్రైటీరియా, గెలిచిన తర్వాత ఫైనాన్స్ క్రైటీరియా. మనకు ఉండదా, డబ్బులు లేవా, మన పరిస్థితి ఏందని కట్టే. ఇందువల్ల పేచీలు వస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ గుర్తించాల్సింది, ఈరోజు పెన్షన్స్ ఏమయ్యాయంటే స్వర్ణ గారు 4,000 వచ్చిన తర్వాత ఆ కుటుంబం బతుకు తెరువు సమస్యగా మారిపోయింది. ఇంతకుముందు 50 రూపాయలు 200 రూపాయలు ఉన్నప్పుడు సాయం, ఇప్పుడు 4,000 వచ్చిన తర్వాత బతుకు ఆ 4,000తో బతికేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా వాడికి కట్ చేస్తే బతుకు సమస్య ఉల్టా అయిపోతుంది, అతలాకుతలం అయిపోతుంది జీవితం. 4,000 అనేది పెద్ద అమౌంట్ కదా ఒక కుటుంబానికి. ఒక గ్రామంలో 4,000 రూపాయలు పెన్షన్ వస్తే, ఒక ఉచిత బియ్యం వస్తే
కూరగాయలు అవి తీసుకుని ఒక కుటుంబం బతికిపోతా ఉంది, ఈ పేద కుటుంబం. ఇప్పుడు ఒక్కసారిగా నువ్వు ఏ కారణం ఇచ్చే దాన్ని తొలగిస్తే వాడు అట్లాకుతలం అయిపోతాం. రెండోది, నా పక్క కుటుంబానికి ఇస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైట్ కార్డర్ అనేది బేసిక్ కదా. నా పాయింట్ ఏంటంటే, తెల్ల రేషన్ కార్డు అనేది దేనికి ఇస్తారు? మినిమం ఆదాయం లేని వాళ్ళకి ఇస్తారు, అంతే కదా. మరి అదే క్రైటీరియా తీసుకోండి, మళ్ళీ ఇంకా కరెంట్ ఛార్జీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వైట్ కార్డే మనకు ప్రామాణికం పేదరికానికి. వైట్ కార్డు ఉన్న వాళ్ళకందరికి ఇచ్చేయండి పెన్షన్. అంటే వైట్ కార్డు కూడా మనం ఎవరికంటే వాళ్ళకి ఇస్తున్నాము. నువ్వు ఎవరికంటే వాళ్ళకి వైట్ కార్డు ఇచ్చిన తర్వాత వైట్ కార్డు క్రైటీరియా తీసుకుంటే అందరికీ పెన్షన్ ఇవ్వాల్సి వస్తాం, ఒక ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ తప్ప. కానీ వైట్ కార్డు ఇచ్చేదే పేదరికం ప్రామాణికమైనప్పుడు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు ఇంకోటి ఎందుకు? ఇప్పుడు ప్రధానంగా పెన్షన్స్ ఎక్కడ కట్ చేయాలనుకున్నారంటే ఈ సదరన్ సర్టిఫికేట్లో వెళ్తున్నారు. సదరన్ సర్టిఫికేట్ అంటే అర్థం ఏంటి? ఈ వినికిడి, వికలాంగుడు, వీటి క్రైటీరియా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొస్తారు. అంగవైకల్యం ఎంత పర్సంటేజీ, వినికిడి ఎంత పర్సంటేజీ అనేది తీసుకుని ఒక 6,000 పెన్షన్, 4,000 కూడా కాదు, 6,000 పెన్షన్ మనమే పెట్టింది. తెలుగుదేశం పార్టీ 6,000 పెన్షన్ చేసి పడేసింది. కానీ ఈ వినికిడి అనేది డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇంత పర్సంటేజ్ ఉంటే వినికిడి పండి. ఇప్పుడు అవన్నీ ఒక కలెక్టర్ చెప్పాడు కదా, మీకు గుర్తుందా? చంద్రబాబు గారితో అన్నారు, సార్ మనం 350, 400 పెన్షన్ పరిశీలిస్తే 75% అర్హత లేని వాళ్ళందరికీ వచ్చేసిండాయి అని చెప్పి ఆయన కలెక్టర్ చెప్పడం, దానికి ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళకి కట్ చేయడం కాదు, రికవరీ కార్డు చేయండి, ఆ డాక్టర్ల పైన యాక్షన్లోకి వెళ్తామనండి ఏటపడితే అని చెప్పినారు. అంటే ఇప్పుడు యాడికి దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిశీలించినప్పుడు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు సదరను, రేపు మామూలు పెన్షన్ కూడా వస్తారు. ఎలక్షన్లకు ముందు ఎక్కువ మందికి పెన్షన్ ఇవ్వడం ద్వారా ఓట్లు కావాలి. ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి డబ్బులు గుర్తొస్తున్నాయి. ఈ రకమైన వ్యవహార శైలి వల్లే పెన్షన్స్, సామాజిక పెన్షన్ వివాదం అవుతుందని అర్థం చేసుకోవాలి. మరికొంతమంది చెబుతున్నది ఇది పార్టీల పరంగా విభజించడం కోసమే వేస్తున్న ఎత్తుగడగా కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు. అంటే ఎవరైతే టీడీపీకి చెందిన వాళ్ళు లేకపోతే టీడీపీకి ఫేవరబుల్ గా ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ అందేలాగా ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని కాస్త లాస్ట్ లిస్ట్ లో పెడుతున్నారు అనేది కూడా ఒక వార్త. నిజమై ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు పెన్షన్స్ ఇవ్వడానికి, పెన్షన్ తొలగించడానికి ప్రామాణికం పేదరికం, నిరుపేదకం అయినప్పుడు ఈ సమస్య రాదు. కొంత తగ్గించుకుందాము, వెసులుబాటు చేసుకుందాము, గతంలో జరిగిన లోపాలను ఆధారంగా చేసుకొని దాన్ని రివ్యూ చేద్దాము అనుకుంటే రాజకీయాలు తోడవుతాయి. ఈ చిక్కుముడిని ప్రభుత్వం అడ్జస్ట్ చేయాలి. కాకపోతే ప్రభుత్వం కొంచెం భయపడతా ఉంది. మన కలెక్టర్లు ఏం చెప్పారు, మనం సీనియర్ ఆఫీసర్ని, గతంలో జన్మభూమి కమిటీలు ఉండేటివి, ఇప్పుడు దాని స్థానంలో సీనియర్ ఆఫీసర్లు ఎందుకు పంపిస్తున్నాం అంటున్నారంటే రాజకీయాలు తోడవుతాయి. కానీ ఎంత కాదన్న గ్రామంలోకి వెళ్ళి సీనియర్ ఆఫీసర్ ప్రతి గ్రామానికి పోతాడా? పోడు. గ్రామ సచివాలయ సిబ్బందే పోతారు. గ్రామ సచివాలయ సిబ్బంది పోయినారనుకోండి, అక్కడ మీరు తెలుగుదేశం పార్టీ లీడర్ ఉంటారు, మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి మీద ఉంటుంది. సీనియర్ ఆఫీసర్స్ లేకపోవచ్చు, ప్రతి సీనియర్ ఆఫీసర్ ప్రతి విలేజ్కి పోలేడు కదా. కాబట్టి అప్పుడు ఆ గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు స్వర్ణ గారు ఏమంటారు, ఇది మన పార్టీ వాడు, ఈయన జోలికి పోవద్దు అంటారు. లేకపోతే పురుషోత్తం మన పార్టీ వాడు కాదు, ఈయన లేపేయండి అంటారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కాబట్టి తొలగించడానికైనా ఇవ్వడానికైనా ప్రామాణికం పేదరికం, నిరుపేద కావాలి. పేదరికం, నిరుపేదని క్రైటీరియా రేషన్ కార్డు ఉండాలన్నా ఇంకేరే సర్టిఫికేట్ చేస్తారా? ఇక్కడ ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తే ఈ సమస్య రాదు. కాబట్టి క్రైటీరియా కరెక్ట్గా ఫిక్స్ చేసి వెళ్తే రాజకీయాలు రావు. క్రైటీరియా ఫిక్స్ చేయకపోతే మీకు ఇష్టం లేకపోతే రాజకీయాలు చొప్పుపడతాయి. అప్పుడు మొత్తం సమస్య రైజ్ అవుతుంది, గొడవ ఈ ప్రభుత్వానికి నష్టం చేస్తుంది.